మామా మీరు ఎప్పుడైనా కరేపాకు చికెన్ ఫ్రై తిన్నారా? నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరైతే చికెన్ ఫ్రై ని ట్రై చేస్తే టేస్ట్ మట్టుకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లొట్టలు వేసుకొని 3 పూటలు తింటారు, నాది గ్యారంటీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆల్ ఇన్ వన్ మసాలా ప్యాకెట్స్ అయితే ఉంటాయి. ఆ మసాలా ప్యాకెట్లో అన్నీ ఉంటాయి మసాలా దినుసులు, అవి వేసుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి వెల్లుల్లి అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 10-15 రొంబలు కరేపాకు అయితే చింపుకొని వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేస్తుందే కరేపాకు చికెన్ ఫ్రై కాబట్టి కరేపాకు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఆ మసాలా దినుసుల్లో మనం వేసిన కరేపాకు బాగా కాలిందో లేదో చూసుకోవాలా. ఒట్టిగా అవ్వాలి కరేపాకు అయితే. ఎంత డ్రై అయిందంటే అంత పొడి పొడిగా వస్తుంది మసాలా అయితే. ఇక మసాలా దినుసుల్ని కరేపాకుని వేగనిచ్చిన తర్వాత వీటిని మిక్సీ గ్రైండ్ లోకి అయితే తీసుకొని మిక్స్ అయితే చేసేయాలి. ఇంకోటి ముఖ్యమైన గమనిక, కరేపాకు అటు ఎక్కువగాను అటు తక్కువగాను ఉండేటట్టు చూసుకోకండి, యావరేజ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక నేను వాడేది అయితే నెయ్యి, ఆయిల్ అయితే చాలా తక్కువ నేను వాడడము. ఇక ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోండి. ఇక ఫ్రైకి తగ్గట్టుగా టేస్ట్ కోసము నేనైతే 3 స్పూన్ల నెయ్యి అయితే వేసేసి, మీరు రెగ్యులర్ గా వేసుకునే దానికంటే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇక ఆయిల్ వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్ అయితే వేసేయాలి. ఆనియన్స్ వేసిన 2 to 3 minutes కి అల్లం పేస్ట్ అయితే వేసేయాలి. అలాగే టేస్ట్ తగ్గట్టుగా మీరు కారంగా తింటారా చప్పగా తింటారా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. మిర్చి మీకు తగ్గట్టుగా వేసేసుకోండి. నేను అంతా కరెక్ట్ చేసినా కానీ ఈ పసుపు విషయంలో కొంచెం తొందరపడి కొంచెం ఎక్కువ వేసేసిన, మీరు మాత్రం కొంచెం చూసుకొని వేసుకోండి. పసుపు వల్ల ఏం లాభం అంటే మనం వేసిన చికెన్ నీ సువాసన అయితే రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అనమాట, మీ టేస్ట్ తగ్గట్టుగా మీరైతే వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ కడుగు పెట్టుకున్న చికెన్ అయితే 1/2 కిలో చికెన్ అయితే అందులో వేసేసేయాలి కడాయిలో. ఇంకోటి ముఖ్యమైన విషయము, ఆయిల్ ఎక్కువ ఉండకూడదు అలాగే తక్కువ కూడా ఉండకూడదు, యావరేజ్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కడాయిలో చికెన్ పెట్టుకున్నాం కదా, వాటిపైన లైట్గా కరివేపాకు అయితే జల్లుకోండి. చికెన్ మెత్తగా ఉడకాలి కాబట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసేయండి. అలాగే మనం స్టార్టింగ్లో మసాలాని నూరి పెట్టుకున్నాం కదా గ్రైండర్లో, ఆ మసాలాని ఒక 2-3 స్పూన్ల దాకా చికెన్లో అయితే వేసేసేయండి. మసాలా వేసిన తర్వాత బాగా కలిపి పెట్టుకోండి. ఆ చికెన్లో మసాలా వేసిన తర్వాత స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకైతే. దానికి తోడు ఆయిల్ కంటే నెయ్యి అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఆ నెయ్యి వాసన, ఆ చికెన్ వాసన, మసాలా వాసన స్వర్గంలా ఉంది. ఇక ముక్కలు ఉడికినా లేదో పట్టుకొని చూస్తే చెయ్యి అయితే కాలిపోయింది. మనకు తుత్త రాగదు, వెంటనే తినాలనిపిస్తుంది వేడివేడిగా. ఇక చికెన్ ఫ్లేవరు, ఆ నెయ్యి ఫ్లేవరు, స్మెల్ వస్తుంటే స్వర్గంలా అనిపిస్తుంది నాకైతే. ఇక మెత్తగా ఉడికినా లేదో టేస్ట్ అయితే చూసిన టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఎప్పుడు చేసేది ఇదే. ప్లేట్లో కొంచెం మనము ఎక్కువ చికెన్ అయితే పెట్టుకుంటున్నాను, కానీ డిష్ తగులుతుందని చెప్పి కొంచెమే చికెన్ పెట్టుకున్నాను, ఏమనుకోకండి. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, సేమ్ టు సేమ్ రెస్టారెంట్ రేంజ్ లో అయితే ఉంది. సో మీరు కూడా కరివేపాకు చికెన్ ఫ్రైని ఈ విధంగా చేసి పెట్టండి, మీకు ఇష్టమైన వాళ్ళకి చాలా ఇష్టపడతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.